యాకోబు ఏశావులు మనస్పర్ధలతో చాలా సంవత్సరాలుగా ఒకరినొకరు చూసుకోకుండా బ్రతికారు. కారణం ఏంటి అని అంటే వారి తండ్రి అయిన ఇస్సాకు సంపాదించిన ఆస్తిపాస్తుల కొరక అంటే అది కాదు. పోనీ వారి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల కొరక అంటే అది కాదు. కేవలము ఇస్సాకు నోటి గుండా వచ్చే ఆశీర్వాద వచనముల కొరకు వారు ప్రయాసపడి ఒకరినొకరు మోసం చేసుకోవడం వలన వారు ఒకరినొకరు చూసుకోకుండా చాలా కాలం దూరంగా ఉండిపోయారు. ఇక్కడ మనం తెలుసుకోవాలి, తల్లిదండ్రుల నుండి వచ్చే ఆశీర్వాదాలు ఎంత ప్రాముఖ్యంగా వారు తీసుకున్నారు అనేది. మరి మనం అలా ఉన్నామా దేవుని బిడ్డలారా? మన తల్లిదండ్రుల నోటి గుండా వచ్చే మంచి మాటలు మనము గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నామా? తల్లిదండ్రుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆస్తిపాస్తులు ప్రాముఖ్యం కాదు, వారి నోటి గుండా వచ్చే ఆశీర్వాదాలు ప్రాముఖ్యము అని యాకోబు ఏశావులు మనకు నేర్పుతున్నారు. దేవుని బిడ్డలారా, మరి మన తల్లిదండ్రులు మనకిచ్చే ఆశీర్వచనాలు మనకు అందుతున్నాయా? అమ్మనే కదా, నాన్ననే కదా అని చాలా సింపుల్గా వారిని తీసి అలా పక్కకు పెట్టేస్తాం. వారి మాటలను కూడా అంతగా మనం అంగీకరించాం. కానీ దేవుని బిడ్డలారా, మరి మన పితరులు ఎలా తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇచ్చారు, వారి నుండి ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు, తద్వారా యాకోబు కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడింది, ఏశావు కుటుంబం కూడా ఆశీర్వదించబడింది దేవుని బిడ్డలారా. కాబట్టి మన కుటుంబాలు అలా ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి అంటే మన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మనకెంతో అవసరం. నీ తల్లిదండ్రులు వారి హృదయాంతరంగంలో నుండి నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాద వచనాలు నీ మట్టుకే కాదు, నీ పిల్లలు తరతరములు ఆ ఆశీర్వాద వచనాలు అలా వెళ్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాటలను గౌరవపూర్వకంగా అంగీకరిద్దాం. ఆ ఆశీర్వాద వచనాలు తరతరములు నిలుచున్నట్లు వారిని మనఃపూర్వకంగా ప్రేమిద్దాం.